నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ అడ్వెంట్ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయం TLC అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి ఆలోచన, శ్రేష్టమైనటువంటి ఆశ్రయమైనటువంటి లోతైనటువంటి అనుభూతిని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ 12వ మాసంలో అడ్వెంట్ సీజన్లోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ మాసంలో, ఈ వీక్లో ఫస్ట్ డేలో, మండేలో ఈ ఉదయం శ్రేష్టమైనటువంటి తలంపులు దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి తలంపు, ఆ భాగాన్ని మీరు గమనిస్తే, దేనిని గూర్చి చింతపడకుడి అంటున్నాడు. మన జీవితంలో ఏ పరిస్థితి అయినా సరే, ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో గుండా మనం వెళుతున్నా కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, చింతపడొద్దు అంటున్నాడు. దిగులు పడొద్దు. మనం అనుభవించున్నటువంటి పరిస్థితులను చూస్తూ, మనకు కనపడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు మనకి తెలియనటువంటి బాధ, వేదన, దిగులు అనేటువంటిది మన హృదయంలో ఉంటుంది. ప్రభు అంటున్నాడు, చింతపడొద్దు అంటున్నాడు. ప్రతి విషయమందు కూడా ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా అంటాడు. ప్రతి విషయములోనూ, జీవితంలో ఏ విషయం అయినా, ఏదైనా సరే అంటే ప్రతి విషయంలోనూ అంటాడు. ప్రార్థనాపూర్వకంగా ఏది చేస్తున్నా, ఏది చేయబోతున్నా ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థనతో కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ముందుకి సాగాలి అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నటువంటి తలంపు. చివరి తలంపు అంటాడు, అక్కడ ఉన్నటువంటి భాగంలో మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అంటాడు. మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. మనం మన జీవితంలో మనకున్నటువంటి అవస్థలను బట్టి, అక్కర్లను బట్టి మనకు కావలసినటువంటి వాటి కొరకు అధికారుల దగ్గరికి వెళ్తాం. మన నాయకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏదైతే కావాలో, దేన్నైతే ఆశించి మనం వెళ్తామో వారి దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకుంటాం. ఇది నా అవసరం అండి, ఇది నాకు చెయ్యండి, ఇది నాకు కావాలండి అని అడుగుతాం. వారు చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. కొందరైతే మనం ఇచ్చినటువంటి అప్లికేషన్ పక్కన పడేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ జీవితంలో మనం దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని పాదాల దగ్గర, దేవుని సన్నిధి దగ్గర ఏ విన్నపం అయితే చేస్తామో, దేని కొరకైతే మనం విన్నపం చేసుకుంటామో, ఎవరిని బట్టి అయితే మనం దేవుని దగ్గర విన్నపం చేస్తామో, ఖచ్చితంగా మన విన్నపానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మన విన్నపానికి దేవుడు గొప్ప విజయాన్ని దేవుడిస్తాడు. మన విన్నపాన్ని దేవుడు ఖచ్చితంగా ఆలకించి తగిన సమయంలో అది కార్యసిద్ధి కలుగుతుంది. ఈ ఉదయం దేని గురించి చింతించొద్దు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి విషయం అందును ప్రార్థనాపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా, మన ప్రతి విన్నపం కూడా దేవునికి తెలియపరిచేవారుగా, దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో మన విన్నపములు ఆయనకి విన్నవించుకునేటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అట్టి రీతిగా, అట్టి ఆత్మీయ స్థితిలో బలపరుస్తూ ముందుకు నడిపించునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం.
శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుడు అనుక్షణ కృప చూపుతున్న దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు. ఏ ఉదయం నాయనా శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ 2024 సంవత్సరాలు 11 మాసాలు మా మీద గడిచిపోయిన నా తండ్రి, ఈ 12వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన ఆయన దేవా, ఈ ఉదయం మీ స్వరం వినేటువంటి రీతిలో మమ్మల్ని మేలుకొలిపిన విధానం బట్టి మీకు వందనాలు. మా జీవితంలో ప్రభువా, ఏ విషయాలు బట్టి ఏ కార్యాలను బట్టి చింతిస్తున్నామో ప్రభువా, మా చింత యావత్తు మీ మీద వేయడానికి మీరు సెలవిచ్చారు. అట్టి రీతిగా నా తండ్రి, ప్రతి విషయమందును అయ్యా ప్రార్థనాపూర్వకం కృతజ్ఞతలు చెల్లించేవారుగా మేమేం చేయబోతున్నా ప్రభువా, ప్రార్థనాపూర్వకంగా మేము ప్రారంభం చేసేటువంటి వారుగా, ప్రార్థనాపూర్వకంగా అడుగులు ముందుకేసేటువంటి వారుగా, మా ప్రతి విన్నపములను ఆయన మీ ఎదుట విన్నవించుకునేటువంటి రీతిలో, మీకు తెలియపరిచేటువంటి రీతిలో అట్టి మనస్సును మీకు కలిగి ఉంటుకు అట్టి ప్రార్థనాత్మను మీకు మాకు దయచేయమని ప్రార్థన చేస్తాను. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న వారిలో ఎందరైతే నా ప్రభు ఏ పరిస్థితులను బట్టి చింతపడుతున్నారో, దిగులు పడుతున్నారో, బాధపడుతున్నారో అట్టి వారందరిని కూడా మీ పాదాల దగ్గర ఎత్తిపడుతున్నారు. అయ్యా, ఇప్పటి వరకు అవమానాలు అపజయాలు పాలైనటువంటి వారు నా తండ్రి, అయ్యా ఇప్పటి ఈ మాసంలో ఏదైతే తలపెట్టినైనా వెళ్ళబోతున్నారో వారి జీవితంలో నేను ప్రార్థనాపూర్వకంగా మీ కార్యాలు జరిగించమని మేము అడుగుతూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విషయంలోనైనా మీ ఎదుట విన్నపం చేసుకునేటువంటి మనసునైనా అయ్యా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తూ స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.